నమస్తే. ఏప్రిల్ నెలలో మిథున రాశి వారందరికీ కూడా ఏ రకంగా ఉండబోతోందో తెలుసుకుందాం. మిథున రాశి వారందరికీ ఏప్రిల్ నెలలో నేను ఇచ్చే మోటివేషనల్ టిప్ ఏంటంటే, సంతోషాన్ని ఎప్పుడూ కూడా కొనుక్కోలేమండి. మనీ కెన్ నెవర్ బై ఎనీథింగ్ ఇన్ లైఫ్. మెటీరియలిస్టిక్ థింగ్స్ కొనుక్కోవడానికి తప్ప డబ్బు దేనికి పనికిరాదు. సంతోషానికి కానీ, సుఖానికి కానీ, ఆయురారోగ్యానికి కానీ, సమృద్ధికి కానీ, మానసిక ఆనందానికి కానీ, వెల్ బీయింగ్కి కానీ దేనికి కూడా డబ్బు పనికిరాదు. ఓన్లీ మెటీరియలిస్టిక్ థింగ్స్, ఆకలి తీర్చుకోవడానికి మెటీరియలిస్టిక్ థింగ్స్, వస్తు రూపేణ ఏదైనా కొనుక్కోవడానికి తప్ప అది ఏది కూడా మీకు డబ్బుని మీరు ప్రతిదీ డబ్బే అనే విషయంలో ఆలోచించి ముందుకెళ్ళొద్దు. ఇది నేను చెప్తుంది ఏంటంటే, డబ్బుని కించపరచడం కాదు, డబ్బే సర్వస్వం కాదు. సుఖం, సంతోషం, భక్తి, ఆయురారోగ్యము, మానవత ధర్మము, ధర్మాన్ని పాటించడం, మానవత్వంతో మెలగడం ఈ లైఫ్లో ఇది అసలైన ఐశ్వర్యం, అదే అసలైన లక్ష్మి. శుభం జరుగుతుంది మీకు. ఈ రకంగా ఫాలో అవ్వండి. మీ రాశి యొక్క లార్డ్ వచ్చేసేసి బుధ భగవానుడు రాహుతో కలిసి, శని భగవానుడితో కలిసి, శుక్ర భగవానుడితో కలిసి, రవి బుధులతో కలిసి దశమ స్థానంలో ఉన్నారు. ఎలా ఉందో మీరు కమెంట్స్లో రాయండి. కుజ భగవానుడు మీ రాశి అందే, గురు భగవానుడు 12వ స్థానంలో, కేతు భగవానుడు వచ్చేసి మీకు 4వ స్థానంలో. హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే మీకు మైగ్రెయిన్, ఇండైజెషన్, తలనొప్పులు, మెడ నరాల నొప్పులు, లేకపోతే షోల్డర్ బ్లేడ్స్ పెయిన్, షోల్డర్స్ పట్టుకోవడం లాంటివి జరుగుతూ ఉండాలి. మిథున రాశి వారందరికీ ఏప్రిల్ నెలలో కాస్త ఎక్కువగా ఉంటుందండి. హెడేక్స్ రావడం కానివ్వండి, మైగ్రెయిన్స్ రావడం కానివ్వండి, మైగ్రెయిన్ రీత్యా ఫీలింగ్ కానీ, నాజియేటెడ్ ఫీలింగ్ కానివ్వండి, వామిటింగ్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, ఇటువంటివి కాస్త జరుగుతూ ఉంటాయి. భోజనాన్ని బాగా చెక్ చేసుకోండి. చాలా చక్కగా భోజనాన్ని చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. శుభం జరుగుతుంది. లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి ఏప్రిల్ మంత్లో. అట్లీస్ట్ ఏప్రిల్ 14th కంటే ముందు ఆరోగ్యం జాగ్రత్త. ఎడ్యుకేషన్ పరంగా అంటే విద్య పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు 5th లార్డ్ శుక్ర భగవానుడు అవుతారు కాబట్టి ఆయన ఉచ్చ స్థానంలోనే ఉన్నారు, కానీ దశమ స్థానంలో ఉన్నారు, దశమంలో ఉన్నారు, మిగతా గ్రహాలన్నిటితో కలిసి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఫోకస్ బాగుంటుంది. మీరు ఏదైనా ఫారిన్ యూనివర్సిటీలో వెళదాము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, పిల్లలు ట్రై చేస్తుంటే మీకు ఇక్కడ అడ్మిషన్స్ చక్కగా దొరుకుతాయి. ఎంతో కాలం నుంచి వీసా డేట్స్ దొరకట్లేదు అనుకునే వాళ్ళకి ఈ పర్టికులర్ టైంలో మీరు ట్రై చేయండి. ఏప్రిల్ 14 కంటే ముందు దొరుకుతాయి, ఇబ్బంది లేదు. మెడికల్ కౌన్సిలింగ్, మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్, ఇంజనీరింగ్ ఎంట్రన్స్, రకరకాల యూనివర్సిటీస్లో ఎంట్రన్స్ టెస్ట్ రాసే వాళ్ళందరికీ కూడా చాలా చక్కటి టైం అని చెప్పాలి. ఎంతో చక్కగా ముందుకు వెళ్ళిపోతారు. కానీ శ్రద్ధ పెట్టి చదవండిరా, చాలా చక్కగా రాయండి, ఫోకస్ పెట్టి చదవండి. టైం బాగుంది, మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. లవ్ లైఫ్ కనుక చెప్పుకున్నట్లయితే 5th లార్డ్, నేను లవ్ లైఫ్ అన్నప్పుడు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వట్లేదు కదా, అవునా? లవ్ లైఫ్ అంటే ఏంటి? ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళ ఆశీర్వచనంతో మనం ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం, అంతే లవ్ లైఫ్ అంటే, అవునా? నో అదర్ ట్రాక్స్, రైట్? లవ్ లైఫ్ కనుక చెప్పుకున్నట్లయితే 5th లార్డ్ చూస్తాం కాబట్టి శుక్ర భగవానుడు మీకు ఆయన మంచి స్థానంలోనే ఉన్నారు కాబట్టి చాలా చాలా బాగుంటుందండి. చక్కగా ఉంటుంది. కొత్త ఫ్రెండ్స్ వస్తారు, కొత్త సోషల్ సర్కిల్ వస్తారు, ఇరువురి ఫ్రెండ్స్ కలవడం, ఇరువురి ఫ్రెండ్స్ బయటకు వెళ్ళడం కానివ్వండి, ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ కానివ్వండి, చాలా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. ఏప్రిల్ మంత్ మొత్తం బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎంజాయ్. మ్యారేజ్ రిలేషన్స్కి కనుక వచ్చినట్లయితే, అంటే పెళ్ళైన వాళ్ళందరికీ కాబట్టి, సో మ్యారేజ్ రిలేషన్స్ అన్నాను. సో 7th లార్డ్ని చూస్తాం కాబట్టి గురు భగవానుడు మీకు 12వ స్థానంలో ఉన్నారు కాబట్టి గత 1 yearగా స్టాగ్నేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్టన్ ఆస్పెక్ట్స్ ఇన్ లైఫ్, అంటే ఎలా చెప్పాలి, స్టాగ్నేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యామిలీ ఆర్ అదర్వైజ్ స్టాగ్నేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మూవ్మెంట్, ఫిజికల్ మూవ్మెంట్, స్టాగ్నేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది ఇంతేలే, ఇంకే మారదు, ఈ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ నా లైఫ్లో మారదు అనే ఒక కన్సెన్సస్కి మీరు ఒక పార్ట్నర్ యొక్క థాట్ ప్రాసెస్ కానివ్వండి, పార్ట్నర్ యొక్క వ్యూస్ కానివ్వండి, పార్ట్నర్ యొక్క ఐడియాస్ కానివ్వండి వచ్చేసి ఉంటారు. ఆ రకంగా కనుక చూసుకున్నట్లయితే మీకు మ్యారేజ్ హౌస్ పరంగా కూడా చాలా చాలా ఒక రకంగా ఇప్పుడు కొంచెం డిస్సాటిస్ఫాక్టరీగా ఉన్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ మే 15 దాటిన తర్వాత నుంచి చాలా చాలా బాగుంటుంది. కాస్త ఇంకొంచెం లైఫ్ పార్ట్నర్తో అడ్జస్ట్మెంట్స్ కానివ్వండి, లైఫ్ కానీ చాలా చాలా బాగుంటాయి. డివోర్సెస్ అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా పొరపాటున అప్లై చేసి ఉంటే హడావుడి నిర్ణయాలు తీసుకుని దయచేసి ఆలోచించండి. ప్లీజ్ టేక్ దమ్ బ్యాక్. ఒకసారి 2 జాతకాలు చూపించుకోండి, నంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే ఉన్నాయి.
ఆ ధోరణిలో వెళ్దాము అనుకుంటున్న వాళ్ళు కూడా చూపించుకోండి. తొందరపడి నిర్ణయాలు ఏవి తీసుకోకండి ప్లీజ్. భగవంతుడు కలిపిన బంధం ఇది. సో దాన్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేయండి. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే నవమ దశమ స్థానాలు చూస్తాం కాబట్టి 9th హౌస్ లార్డ్ వచ్చి మీకు శని భగవానుడు, దశమ స్థానం లార్డ్ వచ్చి గురు భగవానుడు కాబట్టి 14 ఏప్రిల్ దాటిన తర్వాత ఆల్మోస్ట్ చాలా చక్కగా మీకు మార్పులు చేర్పులు అనేవి లైఫ్లో జరుగుతూ ఉంటాయి. కెరీర్లో ఆపర్చునిటీస్ వస్తాయి, కొత్త జాబ్ ఆపర్చునిటీస్ రావడం కానీ, ఇది మారదామా వద్దా అనుకోవడం కానీ, అదొక రకమైన కంటెంప్లేషన్లో పడతారు. అంటే మారుద్దా యూనో ఇప్పుడే కదా మారాం. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద మిథున్ రాశి ఐ థింక్ యూ మస్ట్ హవ్ చేంజ్ లాస్ట్ ఇయర్ ఎక్కడ మీరు ఆల్మోస్ట్ నవంబర్ డిసెంబర్ ఆ టైంలో మీరు మారే ఉంటారు ఉద్యోగాలు ఆల్మోస్ట్. లేదా నవంబర్ డిసెంబర్ టైం నవంబర్ 23rd 2023లో మారుండకపోతే మార్చ్ ఏప్రిల్లో మారుంటారు ఖచ్చితంగా మిథున్ రాశి. మోస్ట్ ఆఫ్ యూ కమెంట్స్లో రాయండి ఎవరెవరు మారారు. ఐ విల్ రీడ్ అండ్ దెన్ విల్ బీ హ్యాపీ ఫర్ యూ. బట్ దెన్ ఇప్పుడు మీకు మళ్ళీ మార్పులు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఆ కంటెంప్లేషన్ అయితే ఉంటుంది. మారదామా వద్దా ఇది బాగానే ఉంది కదా అన్నట్టుగా చూసుకోండి. అవుట్వే యువర్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. మీకు యు నో యువర్ జాబ్స్ బెటర్. మీరు కనుక ఇది ఓకే అనుకుంటే ప్లీజ్ టేక్ ఇట్ అండ్ దెన్ యూ కెన్ ప్రొసీడ్ ఫర్ గుడ్. కానీ వస్తున్న టైం మాత్రం శుభంగానే ఉంటుంది, చాలా చక్కగా మారుతుంది, మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. మీకు బర్డన్స్ అంటూ ఏం ఉండవు, ఇబ్బంది అంటూ ఏం లేదు. ఏప్రిల్ నెలలో కొంచెం ట్రావెల్ ఎక్కువ ఉంటుందండి, అది మాత్రం చాలా చక్కగా కనబడుతుంది. నవగ్రహ మంత్రాలు గురు భగవానుడిది చదవండి, శని భగవానుడిది కూడా చదువుకోండి, రాహు భగవానుడిది కూడా. శని, గురు, రాహు ఈ ముగ్గురివి కూడా కనీసం 25వ తారీఖు మే వరకు కూడా చదువుతూ ఉండండి. ప్రమోషన్స్ రావడానికి కూడా చాలా అవకాశాలు ఉంటూ ఉంటాయి ఇలా కనుక చేసినట్లయితే. శుభంగా ఉంటుంది. గుడ్.